నారాయణమూర్తి గారు ఉన్నారు. నవరత్నాల వైస్ చైర్మన్, ఈవీసీ నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. సో మనకి పిఠాపురం నుంచి వర్మ గారు కూడా జాయిన్ అయిపోయారు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే. నారాయణమూర్తి గారు గుడ్ మార్నింగ్. ఏంటి నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవ్వింపు చర్యలు చేస్తా ఉంది, సో కాబట్టి తెలుగుదేశం నిరసనలు చేస్తా ఉన్నామంటూ వారంటా ఉన్నారు. సో రకరకాలుగా జరుగుతూ ఉంది చర్చ. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవ్వింపులు చర్యలు దిగబడుతుందా, తెలుగుదేశం దిగబడుతుందా, జనసేన పార్టీ దిగబడుతుందా? మరి క్లియర్ గా కనబడతా ఉంది కదా. వర్మ గారు కూడా లైవ్ లోకి వచ్చారు. వర్మ గారి మీద దారుణాతి దారుణంగా ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసి ఆయన్ని చంపడానికి ప్రయత్నించి, హత్యాయత్నం, దాడి కాదు, హత్యాయత్నం జరిగిందో పిఠాపురంలో ఒకసారి వర్మ గారిని అడగండి, మీకు తెలుస్తుంది. నేను చెప్పడం కాదు. ఇటుకబెడ్లతోటి, సీసాలతోటి, రాళ్లతోటి ఆయన పాపం ఇంకా రాసిపెట్టి ఉంది కాబట్టి బయటపడ్డాడు ఆయన. లేదంటే దారుణాతి దారుణంగా విచక్షణారహితంగా కారు మీద పడి కారు అద్దాలన్నీ పగల కొట్టేసి ఈయనకి దెబ్బలు ఎలా తగలకుంటూ తప్పించుకోవడం నాకు అర్థం కావట్లేదు. వర్మ గారు పాపం కారులో రాళ్ళు కనపడుతూ ఉన్నాయి, కాళ్ళు ఇసుక సీసాలు కనపడుతున్నాయి, కాళ్ళు ఇటుకబెడ్లు ఇంత ఇటుకబెడ్లు కనపడుతూ ఉన్నాయి. దారుణాతి దారుణంగా. అది కొత్త జనసేన అట, పాత జనసేన కాదట, అది కొత్త జనసేన సభ్యులు అట వాళ్ళందరూ. ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన సీటు త్యాగం చేశాడు అక్కడ పవన్ కళ్యాణ్ గురించి. అక్కడ పరామర్శ ఏదైతే ఇప్పుడు విజయం లభించింది కాబట్టి వాళ్ళు అప్రిషియేట్ చేయడానికి, అభినందించడానికి వెళ్తా ఉంటే ఆ ఊళ్ళో రానివ్వకుండా దారుణాతి దారుణంగా చీకటిలో, అక్కడ పాపం సరిగా లైటింగ్ కూడా లేదు అక్కడ, ఆయన కొట్టాడు. నేను రాత్రి చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా అనిపించి, విజయం ఎవరికైనా వస్తుంది, ఇప్పుడు గెలుపోవటంలో సహజం, తప్పేం లేదు. ఒకసారి మీరు నెగ్గుతారు, ఒకసారి మేము నెగ్గుతాం, లేదంటే ఒకసారి ఇంకొకరు నెగ్గుతారు. రేపు పొద్దున ఏం జరుగుతుందో, బీజేపీ ఉంది అక్కడ, మహారాష్ట్రలో బీజేపీ ఏం చేసిందో తెలుసు. ఇవన్నీ మర్చిపోయి వీళ్ళు ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప వికృత చేష్టలతో, ఆహాకారాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చి మాటలతో ఏమన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడండి, చేయొచ్చు. నేను వాదిస్తాను, మీరు వాదించండి. ఏదైనా చిన్న చిన్న సగట్లు ఎప్పుడైనా ఎక్కడైనా జరిగితే అది వేరు. అది కానీ ఈ విధంగా రోడ్ల మీద అశాంతికి గురై, లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమై రాష్ట్రం రావణ కష్టంగా మారిపోయింది. ఇదే జరిగితే నేను చెప్తా ఉన్నా, వీళ్ళకు వచ్చిన విజయం అనుభవించడానికి కూడా లేకుండా వాళ్ళు 5 సంవత్సరాలు పోరాటం చేసి ఉంటారు, 5 సంవత్సరాలు కష్టపడి ఉంటారు. బీజేపీ వాళ్ళ వెయిట్ చేస్తా ఉంది. ఎక్కడైనా కానివ్వండి, మనం చూస్తే ఒక రాష్ట్రం కాదు, 4-5 రాష్ట్రాల్లో అట్లా జరిగింది. వాళ్ళు 2 సీట్లు లేకపోయినా సరే గవర్నమెంట్ ఫామ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు కావాలంటే చూసుకోండి, మీకు తెలుసు. మీకు తెలియని కాదు, ఈ రాష్ట్రాలు, అనేక రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవాళ ఈ విధంగా శాంతి భద్రతలకు ఏమన్నా ఆటంకం కలిగితే, శాంతి భద్రతలు క్షీణిస్తే, ఈ విధంగా అల్లరి మోకలు రెచ్చిపోతే తప్పనిసరిగా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. వాళ్ళు రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశాలు కనపడతాయి. రాష్ట్రపతి పాలన పెడితే మళ్ళీ సీన్ మొత్తం మారిపోద్ది. ఏం జరుగుద్ది ఎవరికి తెలియదు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మీకు బ్రహ్మాండంగా పాలించండి, వీటి మీద దృష్టి పెట్టకండి. దీనివల్ల మీకు నష్టం తప్ప లాభం లేదు. ప్రజల రోడ్ల మీదకి వచ్చారంటే మొత్తం అసలు ఇవన్నీ ఉండవు. మీ కళలన్నీ కూడా నీళ్ళపాలు అయిపోతాయి, బొగ్గుపాలు అయిపోతాయి. బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు. డెఫినెట్ గా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజల మ్యాండేట్ ని గౌరవించాలి కాబట్టి. ఎమ్మెల్యే చేయగలిగిన సత్యనారాయణకి కానీ, ఇంకొకళ్ళకి కానీ, వర్మను కానీ, వర్మ సీట్ని త్యాగం చేశాడు. ఇది మంచిదే. ఆయన నేను సపోర్ట్ చేసి బుధాల మీదకి ఎత్తుకొని నేను పవన్ కళ్యాణ్ గెలిపిస్తాను, పవన్ కళ్యాణ్ రావాల్సిన అవసరం లేదు, నేనే గెలిపిస్తానని చెప్పాడు. మంచిదే, చేశాడు. చేసుకోండి, మంచి చేయండి. అవకాశం వచ్చింది. నారాయణమూర్తి గారు ఏం జరిగిందని వర్మ గారిని అడుగుతాను. మీరు మరీ వర్మ గారి మీద, జనసేన వాళ్ళ మీద ఎక్కువ మీకు ప్రేమ గారిపోతున్నట్టు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. వర్మ గారు ఉన్నారు మనతో, వారితో మాట్లాడదాం. వారితో మీరేదో తెలుగుదేశం చెప్తున్నా నేను, వారు చెప్తారు కదా, వారు ఉన్నారు, వారిని అడుగుదాం. వారిని అడుగుదాం సార్, వారు చెప్తారు. మేము సింగిల్ గానే ఉంటాం, సింగిల్ గా పోరాటం చేస్తాం. ఉండండి, మమ్మల్ని ప్రజలు మాకు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం.
మళ్ళీ ఉవ్వెత్తున రాస్తాం కలెక్టర్లా. లేగమండి ప్రజలు మాకు అనుకున్నారు సార్, 40%, నారాయణమూర్తి గారు. 5% తేడా తెలుగుదేశానికి మాకును. 5% అంటే ఇది- దాంట్లో 2.5% అంటే నారాయణమూర్తి గారు వినండి. వాళ్ళు వీరవుతారు, వీరు గిడ్డి ఆడవుతారు. సత్యనారాయణ గారు మీతో గిడ్డి సత్యనారాయణ గారు చెప్తారు వినండి. మీరు పరిపాలించండి, అవకాశాన్ని వినియోగించుకోండి, ప్రజాసేవ చేయండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, ఇంకా మంచిగా పథకాలు ఇంకేమైనా ఉంటే యాడ్ చేయండి. ఎన్ని పథకాలు ఇస్తారో చూస్తాము. ఆల్రెడీ వెయిట్ చేస్తా ఉన్నారు శాలరీస్ గురించి, పెన్షన్ల గురించి, లేదంటే వీళ్ళు చెప్పిన 4,000 గురించి, 4,000 7,000 అన్నారట, 2-3,000 కలిపి బోనస్ గా, వాటి గురించి అన్ని వెయిట్ సో చేస్తారు. ఇప్పుడు చేయండి మీకు- మీరు. అంటే ఒక్క నిమిషం, మీకు హ్యాపీయా ఇప్పుడైతే? ఒకవేళ మీరేం ఎదురు చూస్తున్నారు? ఈ కూటమి వాళ్ళు హామీలు అమలు చేయకుండా ఉంటే బాగుండు, ఆల్రెడీ రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయింది కాబట్టి వెంటనే మేము తిరుగుబాటు చేస్తామని మీరు కాసుకొని కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నమాట. ఒక్కరోజు కూడా ఆయన ఎప్పుడు లేట్ కాలా, ప్రతి నెల ఇచ్చాడు. చెయ్యండి మీరు చేసి చూపించండి అంటే నేను రైట్. ఆగండి ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను, ఆగండి, మీ దగ్గరికి వస్తాను. నారాయణమూర్తి గారు, కొత్త కాదు. మీరు నిజంగా జనసేన వాళ్ళ మీద, టీడీపీ వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడినా చూసే వాళ్ళకి అది అంతగా నిజంగా అనిపించదు. నారాయణమూర్తి గారు ఇప్పటి వరకు మీరు అందరినీ తిట్టి మీకు ఇప్పటికిప్పటికి ప్రేమ వచ్చేసింది, వర్మ గారి మీద ప్రేమ వచ్చేసింది, టీడీపీ వాళ్ళ మీద ప్రేమ వచ్చేసింది. పరిపాలించండి, పాలన మొదలెట్టండి, దాడులు కాదు. చేస్తారు పాలన మొదలెట్టండి. మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి ఇస్తారా, అవి మొదలెట్టండి. పెడతారు. నారాయణమూర్తి గారు, ట్రైలర్ నారాయణమూర్తి గారు, మొదలెట్టండి. ఇంకా నారాయణమూర్తి గారు, మీరు విషయం. అధికారంలో ఇంకా- ఒక్క నిమిషం ఆగండి నారాయణమూర్తి గారు.